ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 28 జూలై 2025 వారం సోమవారం, చవితి తిథి, పుబ్బా నక్షత్రం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఉన్నాము. ఈరోజు దీపారాధన, నాగుల చవితి, రేపు నాగుల పంచమి, ఇవాళ నాగుల చవితి. ఈరోజు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి దీపం. నాగుల చవితి లేదా నాగుల పంచమి ఆవు నేతితోనే దీపారాధన చేయాలి. ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించండి. ఇంకా దీనికి ఏమి అంటే దీపం వెలిగిస్తే ఏ లాభం కలుగుతుంది అన్నది కాదు. ఈ దీపం వెలిగిస్తే సర్వశుభాలు కలుగుతాయి. నాగుల చవితి దీపం చాలా పవర్ఫుల్. అలాగే అదృష్టం, ఐశ్వర్యం. ఈరోజు అదృష్టం, ఐశ్వర్యం. నాగుల చవితి కాబట్టి ఇవాళ నేను చెప్పిన ఈ పరిహారం ఆచరించడం ద్వారా ఇంట్లో గొడవలు, చికాకులు ఉండవు. అలాగే ఇంట్లో పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు రాకుండా ఈ నాగుల చవితి రోజు ఈ పరిహారం కాపాడుతుంది. అసలు ఇవాళ ఏ పరిహారం చేయాలంటే తప్పకుండా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవాలి. అంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అంటే దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలి, స్వామి దర్శనం చేసుకోవాలి. అలాగే ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఓపిక ఉన్నవాళ్ళు పాలు, పండ్లు తీసుకొని ఉండాలి. లేదా సెకండ్ ఆప్షన్గా టిఫిన్ చేస్తూ ఉండాలి. ఇక థర్డ్ ఆప్షను ఉపవాసం ఉండలేక దండం పెట్టడం, అంటే నమస్కారం చేయటం. ఈరోజు 2 పరిహారాలు చాలా పవర్ఫుల్. ఒకటి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేయాలి. రెండోది, ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ 2 చేయకపోతే కొంచెం అంత మంచిది కాదు అని చెప్పలేను, కానీ చేస్తే మంచిది. ఖచ్చితంగా 2 ఒక్కటన్నా చేయండి. నాగుల చవితి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అప్పుడప్పుడు ఇది నాగుల చవితి, నాగుల పంచమి అని చెప్పేవన్నీ ఒరిజినల్ కాదు. ఈరోజు ఉన్న నాగుల చవితి, రేపున్న నాగుల పంచమే చాలా పవర్ఫుల్. అలాగే ఈరోజు నేను చెప్పిన ఈ పరిహారం వల్ల ఇంట్లో చాలా 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 శుభం జరుగుతుంది. అంటే ఒక విపరీతమైన ఒక 10 సంవత్సరాలకు సరిపడా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో నిక్షిప్తమై ఉంటుంది. నేను చెప్పిన దీపం వెలిగించాలి, నేను చెప్పిన ఈ పరిహారం చేయాలి. ఇక ఈరోజు మంత్రం జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం నవనాగాయ నమః. ఓం శ్రీం నవనాగాయ నమః. ఓం శ్రీం నవనాగాయ నమః. ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు, అమ్మాయి లేని వాళ్ళకి అమ్మాయి, అబ్బాయి లేని వాళ్ళకి అబ్బాయి సంతతి కలుగుతుంది. అలాగే సంతాన దోషాల వల్ల పిల్లలు అనారోగ్య సమస్యలతో పుడతారు. అటువంటి దోషాలు కూడా పోయి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు నాగుల చవితి, తప్పకుండా నేను చెప్పిన ఈ పరిహారం చేసుకోండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.